ఆయన ఏమి స్కాములు చేయలేదు, క్విట్ ప్రోకోలు చేయలేదు. ఆయన బ్యాలెన్స్ షీట్ ఒక్కసారే 1000 కోట్లకు పెరగలేదు. కానీ ఆయన కూడా తండ్రి చాటు బిడ్డే, ఇందులో అనుమానమేం లేదుగా. అలాని ఆయన సీఎం కాగానే ఈయన నేనున్నానంటూ రాలేదు. మీరు సరిగ్గా చూసుకోండి. పార్టీ అధికారంలో లేనప్పుడే లోకేష్ రంగంలోకి దిగాడు. పార్టీ సభ్యత్వాలంటూ పార్టీ కేడర్ను చూసుకోవటం మొదలెట్టాడు. ఎందరో హేమాహేమీలున్నా నాన్న కొడుకుని అంటూ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. అలా 10 ఏళ్ళు పనిచేశాడు. 2004 నుంచి 2014 వరకు. అప్పటికి పార్టీలో చంద్రబాబుతో పెద్దలందరూ ఉన్నా ఫైర్ లోకేష్ రూపంలోనే యాడ్ అయింది. అందరూ బయట చూసే లోకేష్ వేరు, అసలు లోకేష్ వేరు. అవును, చంద్రబాబే అడ్డుపడకపోతే రక్త చరిత్రే అంటారు. అంత ఫైరింగ్ బ్లడ్ లోకేష్. అలాంటి లోకేష్ నేర్చుకోవడానికే ప్రయారిటీ ఇచ్చారు. ఏదో యుఎస్ ఇంగ్లీష్ అలవాటయ్యి తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడితే అది పట్టుకుని ట్రోల్ చేశారు. కానీ లోకేష్ వాటిని చూసి వెనక్కి తగ్గలేదు. తనను తాను సరి చేసుకోవడానికే చూశారు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే నేనున్నానని రాలేదు. 2 ఏళ్ల తర్వాత లోకేష్ను మంత్రిగా చేశారు. అప్పుడు కూడా మంత్రిగానే తప్పితే ఎక్కడ లైన్ దాటలేదు. తండ్రి గెలిచిన నియోజకవర్గాన్ని తీసుకుని అక్కడే పోటీ చేయాలనుకోలేదు. పోనీ తాత ఊరికెళ్ళి అక్కడ పోటీ చేయాలనుకోలేదు. తన సామాజిక వర్గం ఓట్లు లెక్కలేసుకుని పోటీ చేయాలనుకోలేదు. కొత్త నియోజకవర్గమైనా సరే అది రాజధానిలో భాగమనే అక్కడే పోటీ చేశారు. తొలిసారి ఓటమి తప్పలేదు. ఇంకొకరైతే వెంటనే కుప్పం వెళ్ళిపోతామని అనేవారు. కానీ మంగళగిరిలోనే గెలవాలి, ఎందుకు వదలాలి అంటూ లోకేష్ ఉడుం పట్టు పట్టారు. 5 ఏళ్ల పాటు పార్టీని నడిపిస్తూనే మంగళగిరిని వడపోశారు. అందరికీ దగ్గరయ్యారు. చివరికి గెలుపు, అది కూడా మామూలు గెలుపు కాదు, ఘన విజయం, రికార్డు మెజార్టీ. కూటమి ఊపుతో పాటు స్థానికంగా లోకేష్ చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైంది.